వద్దు నేనున్నానుగా. రా రాజా నేను ఏమే ఏంట్రా అరే అంటే అన్నావు నువ్వు అనబోతున్నాను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టి దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాప్ లో ఉన్నాను, పెట్టేలాಗೂ లేదు, కనీసం ఫుడ్డైనా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? ఇచ్చి తప్పిన రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం నింగర అంటావా? కాలనీలో ఉన్న మగాళ్ళందరూ అంతపెట్టుకుంటున్నారు. అసలు దొంగతనం ఎలా చెబుతుంది బ్రహ్మం? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా. खुदा की कसम कसम का हुक्म खोलो ससे యక్షాక్షర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులను రక్తి వచ్చినను విలయ రుద్రుడి ప్రళయ తాండవ పుష్పమను నమ ఆపక అడుగు తప్పక ఎక్కడ దాగి ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగి ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్ కనబడుతుందా? వచ్చేసిందా? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా. ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడే బాబు. ఇంటికి ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసుంటాడు? ఏమిటి పాపలో ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్క పోసి దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందా? నీకు తెలియకుండా జరిగింది అక్కడ. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? మీటింగ్ మధ్యలో డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? మనుషులు దేవుడికి పూజలు చేస్తారు, కానీ మీరు మీటింగ్ లో పెడతారు. సర్లే, ఇంతకీ ఏం పచ్చడి చేస్తున్నావు? దొండకాయ రోట్లో దాల్కే ఉస్కో మార్కే మార్కే పచ్చడి చేస్తున్నాను. దొండకాయ పచ్చడి చేస్తున్నావా? हाँ, అదేదో ఒక్క భాష చెప్పి అడవచ్చు కదే. మై క్యా కరు మాజీ, అమ్మది దుబ్బూరు అబ్బాది దుబాయ్. వాళ్ళిద్దరి ప్యారికి ప్రతిరూపంగా నేను పుట్టాను. అందుకే పేరు కూడా సావిత్రి బేగం లగా దియా, భాష ఐసా బనా దియా. సర్లే, పొద్దున్నే నీ చరిత్ర ఎందుకు కానీ ఐశ్వర్యకి బెడ్ కాఫీ ఇచ్చి పైన పెంట్ హౌస్ లో సార్కి గ్రీన్ టీ ఇచ్చిన. ఐషు మేడం, ఐషు మేడం, ఈ మేడంకి ఎక్కడ పట్టుకుంటే ఏమి దొరుకుతుందో. ఉఠియే మేం సాబ్. ఏంటి సావిత్రి? అరే క్యాజీ, ఎవరైనా సుబే సుబే లేచాక రెడీ అవుతారు, మీరు రాత్రి రెడీ అయి పడుకుంటారు. సావిత్రి, నేను ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ ని. ఈట్ ఫ్యాషన్, డ్రింక్ ఫ్యాషన్, స్లీప్ ఫ్యాషన్, అదే నా కొటేషన్. అయినా నా డార్లింగ్ ప్రభాస్ రోజు నా కళ్ళకి వస్తాడని నీకు తెలుసు కదా. మరి ఈ మాత్రం ఫ్యాషన్ లేకపోతే ఏమో చెప్పు. ప్రభాస్ తో కళ్ళలో మీరు ఎలాగ మాట్లాడతారు? స్టూలు దాల్కే, ఇచ్చిన దాల్కే. అయినా బాహుబలి మీతో ఏం మాట్లాడతాడు మేడం? ఐశ్వర్య, నువ్వు ఇండస్ట్రీలో లేవు కాబట్టి తమన్నా సమంత బతికిపోయారు. అసలు నీ పేరు పెట్టుకున్నందుకే ఐశ్వర్య రాయ్కి అంత పేరు వచ్చిందంటే మీ రేంజ్ ఏ రేంజ్ ఊహించుకో అంటాడు. ఎలా నవ్వేమా అనేది కాదు, నవ్వేమా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు వేసే పప్పు జోకులకి ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జిలాగా బలవంతంగా నవ్వడం మా వల్ల కావట్లేదు సార్. మీకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కామెడీ ట్రాక్ ఆయనకు వచ్చేవాళ్ళు. మరి అసలు ఎదురింట్లో ఉండే మీరు రోజు ఎక్సర్సైజ్ కానీ మా రూమ్కి ఎందుకు వస్తారండి? వచ్చేది మన కోసం కాదురా. మీ గ్రీన్ టీ. నువ్వు లేలో మీకు బూస్ట్. ये साबे क्या है जी? तुमको मालूम ना, मेरा नाम सावित्री बेगम है. నేను సాదే అని షార్ట్ కట్ చేశాను. ఎందుకు నేను చెప్పింది ఏం టిక్ చేశాను? क्या है? అదే లివింగ్ సహజీవనం. కొంత
కొంతకాలం కలిసి మీరు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే జాన్ అబ్రహాం బిపాస బస్సులాగా మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని? అయినా నీకు మంచి లడికీకు చూసుకుని షాదీ చేసుకోవచ్చుగా. నేను పెళ్ళి ఆ, యు నో వన్ థింగ్, క్యా? నేను 10th చదివేటప్పుడు పెళ్లి చేద్దామని మా బామ్మ చెప్పింది. చిన్నపిల్లాడికి పెళ్లి ఏంటని మా అమ్మ పడింది. డిగ్రీ అవగానే పెళ్లి చేద్దామని మా అమ్మ చెప్పింది. చదువుకునే వయసులో పెళ్లి ఏంటని మా నాన్న పడ్డాడు. మాకు జాబ్ వచ్చాక పెళ్లి చేద్దామని మా నాన్న చెప్పాడు. ఈసారి బామ్మ అడ్డుపడ్డాడు. అయితే సరిగ్గా ముహూర్తం టైంకి మా బామ్మ వికెట్ పడిపోయింది. నా పెళ్లి వాయిదా పడింది. తర్వాత ఏమైంది? దాంతో నాకు పెళ్లి అచ్చిరాదని తెలిసింది. అందుకే లివింగ్ టుగెదర్కి ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా అన్ని రిజెక్ట్. మరి చేసే వయసులో చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? పిచ్చిదమ్మా, నేను స్టాట్స్ లాంటి ఎంత ఎక్కువైతే అంత. అయినా ఈనాటి ఎంపైర్ ఒకప్పటి బ్యాట్స్మెన్ అని మర్చిపో. మీది ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఆశగా ఉంది. సోచనేకి కొంచెం టైం కావాలి. బట్ డోంట్ సే నో. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా? అది ఏంటి చెప్పు. పండగ. హాయ్. సూపర్ అన్నా. నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఏం చేస్తున్నావు రా చెప్పినట్టుగా? వాడేం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? ఏంటి ఎస్ఎం కుడిచాడు? పోయిందా నాయన? వీడేంటి అదే వస్తాడు? చదువుతున్నారంట్రా, వెళ్ళాలి పట్టుకోండి, పట్టుకుంటాండి. నా ఎస్ఐ ఎవడిగా చెప్పదన్నా అంటే అంతే అన్న నిమిడదు అంతే అన్న మనం అనుకోలేదు. నమస్కారం సార్. ఎవడ్రా వాడు? ఆయన నాకు తెలియదు. నీ పేరేంటి? వాళ్ళు నీ పేరేంటో వాడికి తెలుసు, కానీ వాడు ఎవడో నీకు తెలియదు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. నాకు తెలిసిన సరే, దూరం నుంచి దేవుడు ఆడ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? ఈ ఎస్ఐ గారు ఎవరికి చెప్పొద్దన్నాడు సార్. నేను ఎవ్వరికి చెప్పను, నువ్వు చెప్పిన దయచేసి చెప్పు. దయచేసి చెప్తారు ఎస్ఐ గారు ఎవరికి చెప్పగలరు సార్. అంతే సార్. అంత ఇష్టం నువ్వంటే నా కోసం చెప్పు. మీరన్నా కూడా నాకు ఇష్టం. ఎస్ఐ గారు ఎవరికి చెప్పగలరు సార్. మీ అమ్మ మీద ఉంటే చెప్తున్నాను, నాకు నిజం చెప్పాలి. మీ అమ్మాయి ఎవరికి చెప్తారు ఎస్ఐ గారు ఎవరికి చెప్పగలరు. అరే ప్రభు, ఏంటి సార్ అది ఏంటి సార్ ఇప్పుడు? ఎస్ఐ అడిగినా చెప్పవరా? పోలీసులతో అనుకుంటారా? కోపం వచ్చిందా రాజా? రేయ్, చెప్పింది ఎస్ఐ గారు ఏమైనా చెప్పదని గుర్తే చెప్పాడు సార్. వెళ్ళిపోరా. రేయ్, వీడు బట్టలే చేయండి. ఏంట్రా మొక్కుతుంది? ఇది సెల్ ఫోన్ సార్. చేసింది ఎవరు? ఆ నెంబర్ వస్తుంది సార్. అదో నెంబర్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ వచ్చాయి, ఆన్ చేశాను సార్. మాట్లాడు. హలో ఎవరు? జస్ట్ ఇప్పుడు వెళ్తున్నారు. లైట్తో కొట్టారు అంతే. నువ్వు చెప్పారా? మీరా మీ రెగ్యులర్ ప్లేస్ లో ఎస్ఐ నేను చెప్తారా? వీడి పైన నాకు తెలుసు సార్. కావాలి నమ్మాలి. నిన్ను నమ్మాలంటే వాడు ఎవడో తెలియాలి. వాడేం